ఏమి నువ్వు ఒక్క అబద్ధం, అన్యాయం, అక్రమం, దొంగ కేసులు ఇవి తప్ప ఇక్కడ ఏమి లేవని వాస్తవాన్ని కార్యకర్తలందరూ గమనించాలని మనం చూస్తున్నా. 25 రోజులు అతి దగ్గరకు వచ్చింది. కార్యకర్తల కష్టానికి ఫలితం రాబోతుందని సందర్భంగా మనం చేస్తున్నా. రైతుల కష్టానికి ఫలితం రాబోతుంది. సోదరులారా, ఈనాటి ఈ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు పరిగణించినటువంటి ప్రజల వాళ్ళ అహంకార మాటలు ఒకసారి ఆలోచన చేయండి. ఏదయ్యా దొరకమ్మ ప్రాజెక్టు, ఏదయ్యా కొండపరక హాస్పిటల్, ఏదయ్యా గిరి ప్రదక్షిణ రోడ్డు, ఏదయ్యా ఘాట్ రోడ్డు, ఏదయ్యా రామలింగేశ్వర స్వామి గుడి. 5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసావు, జనం మీద తప్పుడు కేసులు పెట్టించావు, రైతులు తల్లబాలు పట్టించావు, రైతులు జైలు వేయించావు. దీనికి తగిన ప్రతిఫలం త్వరలోనే వస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అన్ని ఎన్నో రకాలుగా పనిచేసినటువంటి మంచి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు మన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. తప్పనిసరిగా వారి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటామని సందర్భంగా మనం చేస్తున్నా. అదేవిధంగా వరకపూడి సరాజులు వచ్చాయి, ఈడీ నేషనల్ హైవే అయింది, అండర్ పాస్ అయింది, కొలకమైన బ్రిడ్జిలు అయ్యాయి. ఈ వాస్తవాన్ని గమనించండి. అదేవిధంగా మన అభ్యర్థి ఆంజనేయ గారు 20 సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళు, కళ్ళజోళ్ళు, కంటి ఆపరేషన్లు, స్కాలర్షిప్లు ఇలాంటి మంచి పనులు చేస్తా ఉంటే వాడు లేనటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి? పోలా బాబా పుడే కులంబు చెంబు ఎవరు పట్టిస్తాయి? దేవులంబు చెంబులు కాదు, కృష్ణార్జును ధర్మరాజు లాంటి కన్నా గారు వచ్చారు. ఈ సంగతి తెలుసు. లారీ ట్రైన్లు డబ్బాలు వేసుకుని సినిమాలు ఇచ్చే వ్యక్తి, 6 రూపాయలు ఫైనాన్స్ ఇచ్చే వ్యక్తి, అన్నిటికి మించి మనం పాల్గొస్తే మన డబ్బులతో కోటేశ్వరైనటువంటి వ్యక్తి. ఈ రోజున ప్రతి అబద్ధం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కోట చుట్టూ వ్యాపారం ప్రజలందరికీ తెలుసు. ఆంజనేయులు గారు అదృష్టం కొండ మీద కారు ఆయన చేస్తారు. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి ఆయన చేతుల మీద పూర్తి చేస్తారు. మంచినీళ్ళ పథకాన్ని 159 కోట్ల రూపాయల పథకాన్ని ఆయనే పూర్తి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి సోదరులారా, ప్రతి పెన్షన్ మనకుంటుంది, ప్రతి కార్యక్రమం మనకుంటుంది. అమ్మఒడి 3కి బస్సు ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ, అన్నిటికి మించి 4,000 పెన్షన్. ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరుగుతాయని మీ అందరూ కూడా మనవి చేస్తూ, అయ్యా బొల్లా గారు నువ్వు చెప్పిన 5 ఎకరాలు ఏమయ్యా? 6 వయసులకి, బ్రాహ్మణులకి, విశ్వబ్రాహ్మణులకి, అన్ని కులాల వారికి 5 ఎకరాలు ఇస్తామన్నది ఏమయ్యి? 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఎకరాలు ఏమయ్యా? కాబట్టి వాస్తవాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు చేసింది ఏమీ లేదు. గోడ కట్టినట్టు అబద్ధాలతో రైతులను జైలు వేయించడం, తెలుగుదేశం కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టించడం, ఇవన్నీ అతి త్వరలోనే వడ్డీతో సహా చెల్లించడానికి ఈ ఆంజనేయులు గారు శ్రీకృష్ణదేవరాయలు రెడీ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఒకటే మనం చేస్తున్నా అతి త్వరలో జరిగేటట్టు ఈ బూతులు ఎమ్మెల్యే వాట్సాప్ చూశారు కదా. ఆ బూతులు మాట్లాడుతూ మన పిల్లలు మనం ఏం చేస్తాం? ఒళ్ళు పగలగొడతాం. మరి ఎమ్మెల్యే ఏం చేయాలి? 13వ తారీఖున ఓటాన్ని పెట్టుకుంటూ ఒళ్ళు పగలగొట్టి ఇంటికి పంపించాలా? దీనికి సిద్ధంగా ఉన్నారా? మేమున్నాం. ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు, మధ్య గారు, జనసేన, బీజేపీ, ఇన్ని శక్తులు పంచభూతాలు కలిసినట్టు 5 కలిసావు. ఈ పిడిగుర్తులతో నిన్ను ఖచ్చితంగా ఓడించి ఇంటికి పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, నోరు అదుపులో పెట్టుకోబోలా నీకే మంచిది. 10 మంది ఎమ్మెల్యేలు చేశావు. నీ అంత అహంకారాన్ని ఇంతవరకు ఎవరు చూడాలా? నువ్వు మాజీ అయిపోయావు. మాజీ అయిన తర్వాత నీ 1000 ఎకరాలు ఏమవుతాయో, నీ వ్యాపారాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచన చేసుకొని
ప్రజలను గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఈ అహంకార బూతుల ఎమ్మెల్యేని తరుగుకోవాలని